తప్పుడు ప్రచారం అసత్య ప్రచారంపై గరికపాటి టీం సీరియస్. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్. క్రిమినల్ కేసులు కూడా వేస్తామని వార్నింగ్. ఏంటి గరికపాటిపై? ఒకటి గరికపాటి ఆయన మాట్లాడే వాటి మీద మనమేవి వ్యక్తిగత అంశాలు, ముఖ్యంగా ఆయన గత భార్యకు విడాకులు తీసుకున్న భార్య, ఆమె కొన్ని బయటపెట్టారో లేదా ఆమె బయటపెట్టారు. అది ఎంత ఏంటి అనేది కేవలం వాళ్ళిద్దరికే తెలియాలి. వాళ్ళిద్దరి పెళ్లికి ముందు కూడా గతం ఉందని చెప్పి ఆమె దాంట్లో చెప్తున్నారు. లేదని వీళ్ళు ఏమి అనడం లేదు. ఏమేం జరిగింది అంటే సోషల్ మీడియాలో వెంటనే ఇది ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయి రకరకాలుగా వస్తున్నాయి. ఒకటైతే నిజం, మామూలుగా అయితే విషయం కాదు ఇది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇవన్నీ నడిచాయి అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. విడాకులు తీసుకున్నారంటే వాళ్ళ మధ్య సఖ్యత లేదు. విడాకులు తీసుకోరు కదా. తీసుకున్న తర్వాత పెళ్ళికి ముందు ఏంటి, అన్నదమ్ముల సంబంధాలు ఏంటి, వీటన్నిటి మీద రకరకాల ఇవి ఉన్నాయి. మరి అందరికీ ప్రవచనాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఈ విషయం కూడా తేట తెల్లంగా ప్రజలకు అర్థమయ్యేట్టు, అంటే తమ గౌరవం తాము కాపాడుకుంటూ వివాదాలు సాగకుండా చెప్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కానీ గరికపాటి కాదు, గరికపాటి టీం గరికపాటి వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. దుష్ప్రచారం చేస్తే ఊరుకోము, మేము చర్యలు తీసుకుంటామని. తప్పకుండా తీసుకోవచ్చు, ఎవరి మీదైనా పరువు నష్టం కేసులు వేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ వాళ్ళుగా ఏది నిజమో చెప్తే అప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు గరికపాటి టీము వాళ్ళకి హెచ్చరికలు చేయడంతో పాటు ఇవన్నీ అబద్ధం, లేకపోతే ఇంకోటి కాదు, ఫలానాది అబద్ధం. ఇప్పుడు 10 మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, 10 మ్యాటర్స్లో 5 అబద్ధం లేదా 8 అబద్ధం లేదా ఇట్లేదో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ రెండో వైపు నుంచి ఆమె మాట్లాడేది చూద్దామంటే ఆమె మీద ఆమె పిల్లలే కేసు పెట్టారంటున్నారు. మరి అటువంటి ఇప్పుడు పిల్లలే కేసు పెట్టడానికి కారణం ఏంటి? సో ఇవన్నీ సొంత వ్యవహారాలు. వర్మ ఒక పరిధి మించి సమాజానికి అవసరం లేదు. కానీ ఎవరైతే అధికారికమైనటువంటి ప్రవచనకర్తలుగా ప్రబోధకులుగా కనిపిస్తున్నారో వాళ్ళు వాటికి సంబంధించి ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టీమ్ ఆ క్లారిటీ ఇవ్వచ్చు, ఇవన్నీ కాదని. ఇది కాకుండా ఇంకా క్రిమినల్ కేసులు అవన్నీ వేస్తే కోర్టులు చూసుకుంటాయి. మనమేమి మీడియాలో చేయగలిగింది కదా. ఇప్పుడు దాని ఆధారంగా కొంతమంది వ్యూస్ పెరుగుతాయనో లేకపోతే కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎక్కడ పని చేశాను, ఏం చేశాను, లేకపోతే ఇంకోటి అన్నది మనకు తెలియకపోవచ్చు, అక్కడ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఇదైతే ఒక తప్పకుండా వివాదాస్పదమైన ఇటీవల కాలంలో సంచలనాత్మకమైన విషయమే. ఎందుకంటే బాగా మాట ధారణ, వాగ్ధాటితో ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాళ్ళు ఒక్కసారిగా స్తంభించిపోయేటటువంటి పరిస్థితులు రావటం అన్నది సమాజంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఆయన ఏమని చెప్తారో తెలియదు. కానీ నేను గరికపాటికి ప్రస్తావన తేడానికి ముఖ్యమైన కారణం ఆయన వేరే విషయం మాట్లాడారు. అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది. టీమేమో వాళ్ళని హెచ్చరించింది కాదు, ఆమె మాట్లాడిన వీడియోను కూడా మార్ఫింగ్ చేశారని 2 వీడియోలు పెట్టి మొదట తర్వాత అంటున్నారు. ఇవన్నీ తేల్చడం ఈ రోజుల్లో, అందులో తెలుగులో చాలా పుంఖానుపుంఖంగా తామరదంపరగా పెరిగిపోయిన ఈ సోషల్ మీడియా మధ్య మనం చెప్పలేం. కానీ అది వాళ్ళే చూసుకోవాలి. కానీ క్లారిటీ అయితే ఏదో క్లారిటీ ఇస్తే చాలా మంచిది, దానికి సమస్య ఏం లేదు. కానీ ఆయన ఇది కాకుండా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి గురించి ఇందాక మాట్లాడుతున్నారు. అదే ఆసక్తి కలిగించింది. ఇప్పుడు నాకు జగన్ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది, నాకు వద్దు అని నేను ప్రకటించాను. దేర్ ఇన్స్టీ మ్యాటర్, ఇంకా తర్వాత దాని గురించి లేదు. అలాగే అధికార భాషా సంఘం గురించి అప్పుడు ఒక మంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పేరు గతసారి 15-19 మధ్యలో ఒక పేరు ప్రకటించాడు, వస్తారని. తీరా అది రాలేదు. ఓ మంత్రి ఫోన్ చేసి నాకు ఏం జరుగుతుంది నన్ను అడుగుతారేంటి, మీరు ఎందుకు రాలేదంటే తర్వాత ఆయన తీసుకోలేదు. అంటే ప్రభుత్వాల స్థాయిలో, పదవుల స్థాయిలో మీ సంగతి ఏంటి అంటే నా సంగతి ఏంటి, మధ్యలో నాకు దీనికి సంబంధం ఏంటి, అసలు ఈ పదవులు ప్రభుత్వాలు ఇదంతా కుదిరే కథ కదా. ఈ పద్ధతిలో చెప్పా. ఇప్పుడు ఎవరికి చెప్పాను ఏంటి, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇలాంటి సౌండ్ చేయటము లేకపోతే ఎలా ఉంటారని చూడటము నాయకులు మంత్రులు చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటి, నా 2 నెలల కిందట నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, స్వయంగా ఆయనే చేశారు. ఈ అధికార భాషా సంఘం దీని గురించి అడిగారు. అడిగిన తర్వాత నేను 48 గంటలు సమయం అడిగాను. 48 గంటలు చెప్తే 2 రోజుల్లో ఒప్పుకోవడానికి నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ఒప్పుకోకుండా తిరస్కరించడం కూడా కొంత సమస్య కాబట్టి అని ఏదో చెప్పారు. మొత్తానికి దాన్ని కదిలించాలి. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఈ ఒక ఆరోపణ ఈయనకు ఏదో పదవి రాబోతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈ సమయంలో కొంతమంది ప్రచారం లేవనెత్తారనేది ఆ టీంలో
ఈ అధికార టీమా అనధికార టీమా కానీ సమర్థకుల్లో. ఇంకొంతమంది ఏమో ఆయన మహావిజ్ఞాని ప్రవచనకర్త, ఆయన గురించి ఇలాంటివి మాట్లాడతారా అని ఆమెను తిట్టిపోసే పని. బయటి వాళ్ళ పని అది కాదు. నిజానికి వ్యక్తిగత వివాదాలు, కుటుంబ వివాదాలు వాళ్ళకే పెట్టడం. మన మోహన్ బాబు సమస్య వచ్చినా అంతే చెప్తాం. మీరు మీడియాను కొట్టారు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది. కానీ ఇప్పుడు ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, ఒక పదవేదో రాబోతుంది కాబట్టి అడ్డు వేయడానికి ఇవి తీసుకొచ్చారు అనే ఒక ప్రచారం జరుగుతుండగా ఆయన చంద్రబాబు నాయుడు తనకి ఇచ్చినటువంటి ఆఫర్ గురించి బహిరంగ సభలో చెప్తున్నారు. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది, చెప్పవలసిన హక్కు కూడా నా మీద ఉన్నదని మరి చెప్తున్నారు. కానీ చెప్పింది ఎందుకు, చెప్పింది ఏమిటి అన్న విషయంలో మటుకు సందేహాలు కలుగుతున్నాయి. సొంత విషయాలు చెప్పడానికి కొంచెం గొంతు ఎవరికైనా కొంచెం కష్టం. మిగతావి ధారాళంగా ప్రపంచం మీద వ్యాఖ్యానం చేయొచ్చు. కార్ల్ మార్క్స్ అన్నది అదే కదా, తత్వవేత్తలు ప్రపంచానికి పరిపరి విధాల వ్యాఖ్యానాలు చెప్పారు, అసలు సంగతి ప్రపంచాన్ని మార్చాలి అని. ఈయన ఏమంటారు, ఇంతకు చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను 2 విషయాలు కనుక జరిగితే నేను తీసుకుంటానండి అని చెప్పాను. ఆ రెండిట్లో ఒకటి ఇట్లా అధికారికంగా ఇదంతా అన్నిట్లో తెలుగు రావాలి, రెండోది కూడా ఏదో చెప్పారు. ఈ 2 చేస్తే అధికార భాషా సంఘం అవసరమే లేదు, ఈ 2 చేయకపోతే అధికార భాషా సంఘం పదవి తీసుకొని కూడా ఉపయోగం లేదని నేను చెప్పాను ఏదో చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే దాని మీద మాట్లాడకుండా ఏదో ఒక దాని మీద అయితే మాట్లాడుతున్నారు. మరి ఈ చర్చ కొత్త మలుపు కూడా తిరగవచ్చు. ఎందుకంటే ఈ కామెంట్స్ చేసే వాళ్ళందరూ దీన్ని కొత్తగా ఇది కావాలని దీన్ని రంగం మీదకి తెస్తున్నారు అనొచ్చు. అధికార పార్టీ వాళ్ళు ఏమంటారో నాకు తెలీదు. ఎందుకంటే ఇది వరకు నియమితుడై పదవిలోకి రాని మిత్రుడు అతను నాకు మిత్రుడే. ఆ సమయంలో మాట్లాడిన మంత్రి గారు కూడా నా దృష్టిలో ఇంకా ఉన్నారు. దీని వెనుక కూడా ఏమేమి రాజకీయాలు ఉన్నాయో కూడా విజయవాడలో ఉన్నప్పుడు కూడా నేను చూస్తున్నాయి. పదవుల పందేరాలు, ఎవరికి ఇవ్వాలి నామినేషన్లు, టీడీపీ, వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, ఇది కొంచెం నడుస్తుంది. మరి అది కూడా ఒక పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది. ఏమంటారు? అంటే చాగంటి గారికి ఇదేమన్నా ఉన్నదంటారా, డిస్టర్బెన్స్ ఏమన్నా ఏది తీసుకోవడం